దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, మీరు బ్రతుకున్నట్లుగా మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అవును పిల్లరా, దేవుని యొక్క మహాకృప ఎంతో గొప్పది. ఆలోచన చేయండి. మానవుని పిల్లరా ఆయన సిద్ధపరిచినప్పుడు మంటి ముద్దను తీసుకొని ఆయన రూపులోనికి మార్చి జీవాత్మను పంపించి జీవాత్మ చేత వారిని బ్రతుకు నరునిగా చేసినటువంటి దేవుడు నేటి దినాన్న ఆయనకు వాక్కును మన మధ్యకు పంపించి మనకు జీవాత్మను కలుగజేస్తా ఉన్నారు. దేవుని పిల్లరా, నేటి దినమందు మనము మన జీవితాల్లో ఎండిపోయిన వారంగాను కృంగిపోయిన వారంగాను ఉన్నప్పటికీ దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుందని, మన ఉజ్జీవింపజేస్తా ఉందని, మనం నడిపిస్తా ఉందనే సత్యాన్ని మీరు గుర్తెరగి మన ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మనం తినే ఆహారము బలము లేక మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాదుల బలము కాదు గాని దేవుని యొక్క మాట మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉంది. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించి ఈ దినమంతా ఆయన యొక్క ప్రసన్నతలో నింపి బలపరిచి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్.